జై శ్రీశక్తి. మహాగౌరీదేవి పవిత్రతకు, పునరుద్ధరణ శక్తికి ఆమె ప్రతీక. అందం, పవిత్రత, ప్రశాంతతకు ప్రతీక ఆ మహాగౌరీదేవి. ఆమె రూపం మంచులాంటి తెల్లదనం, నదీ ప్రవాహం లాంటి శుభ్రత. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మన మనసు కూడా అలాంటి పవిత్రతను పొందిందా అని. మనసు పవిత్రంగా ఉండకపోవడానికి కారణం మన గతం, మనం చేసినటువంటి తప్పులు, మోసపోయినటువంటి అనుభవాలు, గాయపడినటువంటి ఎన్నో జ్ఞాపకాలు, సిగ్గు, పాశ్చాత్యపంతో కూడినటువంటి సంఘటనలు. ఈ దుమ్ము మురికి మనసులో పేరుకుపోతే మన జీవితం చాలా బరువుగా అయిపోతుంది, భారమైపోతుంది. ఆ మహాగౌరీ రూపం మనకు ఒక సత్యాన్ని చెబుతుంది. పవిత్రత అంటే తప్పులు చేయకపోవడం కాదు, కానీ వాటిని గుర్తించి వాటిని వదిలేయడం, మళ్ళీ చెయ్యకుండా ఉండటం, గతాన్ని వదిలి క్షమించుకోవడం. ఇదే నిజమైనటువంటి పవిత్రత. ఇతరులను క్షమించడం మాత్రమే కాదు, మనకై మనం క్షమించుకోవడం కూడా చాలా ముఖ్యం. పాత గాయాలను వదిలేసి కొత్త జీవితానికి ఆహ్వానం పలకడం. సైకాలజీలో దీన్ని క్షమాపణ ద్వారా స్వీయ విముక్తి అంటారు, అంటే ఫర్గివ్నెస్ థెరపీ అంటారనమాట. క్షమించడం అంటే తప్పును మర్చిపోవడం కాదు, దాని యొక్క బంధనాన్ని మనపై నుంచి తొలగించడం. ఆ మహాగౌరీదేవి మనకు అదే చెప్తుంది. పవిత్రత అంటే శుభ్రం చేయడం కాదు, మనల్ని మనం పునరుద్ధరించుకోవడం. అది చాలా ముఖ్యమైనది. ఈ నవరాత్రి రోజుల్లో ఆ మహాగౌరీ దేవిని పూజించడం అంటే మనసులోని పాశ్చాత్యాపం, సిగ్గు, గత గాయాలను కడిగి పారేయడం. ఆ అమ్మవారి పాఠం, నిన్న వదిలేస్తేనే కొత్త రేపు అనేది మొదలవుతుంది అని. ఈరోజు మరి మీరు మీ జీవితంలో ఎలాంటి బరువులు వదిలేయబోతున్నారు? మీలో ఏ పవిత్రతను తిరిగి ఆహ్వానించబోతున్నారు? ఆ మహాగౌరీదేవి అంటే పవిత్రత, పునరుద్ధరణ శక్తి. గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ఆహ్వానించండి. జై శ్రీశక్తి.